వీక్ డే సంగతి ఎలా ఉన్నా కానీ ఆదివారం వస్తే ముక్కలేందే ముద్ద దిగదు. మటన్ కర్రీ బగారా రైస్ చేద్దాం. ఇది హలాల్ మటన్ కాస్కోలో తీసుకున్నాను. ఫస్ట్ పేస్ట్ కోసం కొన్ని క్యాష్యూస్, 2 స్పూన్స్ గసగసాలు, 2 స్పూన్స్ నువ్వులు, కొంచెం కొబ్బరి తీసుకుని కొన్ని వాటర్ పోసుకుని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కుక్కర్ లో కొంచెం ఆయిల్ తీసుకుని చెక్క, లవంగ, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, కొంచెం బిర్యానీ ఆకు అండ్ 2 యాలుక్కాయలు తీసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ 1½ టొమాటో అయితే వేసాం. టొమాటో కూడా మంచిగా మగ్గి సాఫ్ట్ అయిన తర్వాత మనం నీట్ గా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసేద్దాం. మటన్ కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఉప్పు, కారం మన టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, క్యాష్యూ గసగసాల పేస్ట్, అది కూడా వేసి కలుపుకుని 2 గ్లాస్ వాటర్ అయితే పోసి కుక్కర్ విజిల్స్ పెట్టాలి. మొత్తం నేను 15 విజిల్స్ పెట్టాను. 15 విజిల్స్ తర్వాత మనకైతే మటన్ కర్రీ ఇలా ఉంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా వేసి కుక్ అయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర చల్లుకుంటే మన వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బగారా రైస్ లో మటన్ కర్రీ పెట్టుకుని ప్రతి ముద్దలో ముక్క పెట్టుకుని తింటుంటే అదిరిపోయింది అనుకోండి.